నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు ఉద్యోగుల గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ రంజిత్ భాషా. అంగన్వాడీలకు జై భీమ్ భారత్ పార్టీ సంఘీభావం. రాబోయే ఎన్నికల్లో వేమూరు ఎమ్మెల్యే సీటు మాదిగలకు ఇవ్వాలి. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఆనంద్ బాబు. అవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి. వెలగపూడి రామకృష్ణ. కుప్పలు వేసిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. బాపట్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పి రంజిత్ భాషా శుక్రవారం మీడియాతో తెలిపారు. ఉద్యోగ సమస్యలు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసుకోవచ్చని, అలాగే ఉన్నతాధికారులు ప్రత్యేక అనుమతులు ఉద్యోగులకు ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని జై భీమ్ రాజు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు న్యాయవాది దోష రమేష్ రామ్జీ డిమాండ్ చేశారు. గురువారం రేపల్ల తాలూకా కార్యాలయం ప్రాంగణంలో సిఐటిఐసి నాయకులు, ఐటీఐసి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు చేయబడుతున్నటువంటి నిరాహార దీక్షను గురువారం ఆయన పార్టీ నాయకులు సాంఘీభావం తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఏదైతే డిసెంబర్ 8 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారో వారికి జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. వారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుని వారు ప్రభుత్వాలు తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, డెత్ బెనిఫిట్స్ కల్పించాలని, మరి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి వారు ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారు. అది న్యాయమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాలి. ఈరోజు ప్రజాప్రతినిధులు లక్షల జీతాలు పెంచుకుంటూ ఉన్నారు. కానీ నిత్యం ప్రజల మధ్య ఉండి గ్రామాలలో బాలింతలు, శూలింతలు, చిన్నపిల్లల 2024 ఎన్నికలకు వేమూరు నియోజకవర్గానికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రం అమర్తులూరులోని పెన్షనర్ల భవనంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో దళిత నాయకులు మాట్లాడుతూ, గడిచిన 3 ఫిర్యాదులపై జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున మెరుగు రాగలిసిన వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిందని మంత్రి కూడా అయ్యారని తెలిపారు. అలాగే వార్తా పత్రికల వారికి, అలాగే ఫోటోగ్రాఫర్లకి, వివిధ రకాల పక్షులకు చెందినటువంటి నాయకులకు నా ధన్యవాదాలు. మరి రాజకీయంగా మరి వేమూరు నియోజకవర్గం దాదాపు 2009 సంవత్సరం నుంచి కూడా 2009, 2014, 2019 సంవత్సరంలో మరి మాల సామాజిక వర్గానికి మరి అభ్యర్థినిగా కేటాయించడం జరిగింది. మరి మాదిగ సామాజిక వర్గం వారు మరి ఈ 3 పర్యాయాలు కూడా మా మాల సోదరులను హక్కుని తెలుసుకుని వారికి చేదోడు వాదోడుగా ఉండి వారికి సహకరించి గెలిపించడం జరిగింది. మరి 4వ పర్యాయం వచ్చేసరికి మరి వేమూరు నియోజకవర్గంలో కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మరి మాల సామాజిక వర్గం వారు, మాదిగ సామాజిక వర్గం గారు మరి ఈక్వల్ గా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఈ 3 పర్యాయాలు కూడా మేము మాల సామాజిక వర్గానికి అప్పుడు చేర్చుకుని వాళ్ళు గెలిపించాం. కాబట్టి ఒక్కసారి మాదిగ సామాజిక వర్గాన్ని కూడా టికెట్ ఇచ్చే మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఐక్యతగా ఉండి మరి మాదిగ సామాజిక వర్గం తరఫున ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీసుకొస్తామనే ఆశాభావంతో మరి మాదిగ సామాజిక వర్గం వారికి కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి అధిష్టానం వారు గుర్తించి మరి మాదిగ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి
అన్యాయాన్ని కూడా గుర్తించి మరి మాదిగ సామాజిక వర్గానికి మరి 2024లో టికెట్ కేటాయించి మరి ఇవ్వాల్సిందిగా కోరుతూ అధిష్టాన వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడికి మీడియాకి, పత్రికలకి, కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఏమీ కూడా గుర్తించలేదు. మాదిగ సమాజ వర్గం 35,000 పైగా ఓటర్లు ఉన్నారు. అయినా కూడా ఈ సామాజిక వర్గాన్ని గుర్తించకుండా 5 సార్లు ఎస్సీ రిజర్వేషన్ ఉంటే 3 పర్యాయాలు ఎస్సీ అంటే మాదిగ మాలకి 3 సార్లు ఇచ్చారు. కనీసం ఈసారైనా 2 సార్లు మాకు మాదిగ సమాజానికి ఎస్సీ రిజర్వేషన్ పూర్వకంగా మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. మేము ఎక్కడికైనా ఎంతకైనా వెళుతాము. టికెట్ ఇచ్చి చూడండి. ఏ ప్రధాన పార్టీ అయినా సరే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా మాకు మాదిగ సమాజానికి న్యాయం జరగల. మా పెద్దలు, మా ముత్తాతలు ఊళ్ళు అరిగేటట్టు జెండాలు పోశారు, ఊడిగం చేశారు. కానీ ఎస్సీ మాల అని వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము అందరూ కూడా అంత సహకరించాం. అలాంటప్పుడు మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మాదిగలు ఉన్నారా లేనట ఏమో నియోజకవర్గంలో. కాబట్టి మీరు ఈసారైనా సరే మీరందరూ కూడా కళ్ళు తెలిసి ప్రధాన పార్టీలు హైకమాండ్ మీరందరూ కూడా చూడండి. సాధికారం అంటున్నారు, కానీ ఎక్కడుంది సాధికారం ఎక్కడుంది? లేదు. మీరు సాధికారం కనుక మీరు నిజమైన ఇదైతే మా ఏలూరు నియోజకవర్గ మాదిగలను గుర్తించి మీరు మాకు సీటు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. మండల కేంద్రం కొల్లూరులో అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని తదితరుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సమ్మె జరుగుతుందని, కొల్లూరులో జరగనున్న సమ్మెలో మాజీ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు రక్క ఆనందబాబు పాల్గొని తన సాంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ పథకాలన్నీ అంగన్వాడీ టీచర్ అని హెల్పర్లకు కల్పించాలి. ప్రభుత్వ పథకాలు కల్పించాలి. ప్రభుత్వ పథకాలు గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా జిందాబాద్ జిందాబాద్. ఇంత సమ్మెలో గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి కనీస వేతనం. ఇవ్వాలి కనీస వేతనం. జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని నగరంలోని వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ మాట్లాడుతూ అవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు విద్యార్థులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరం ఎలక్ట్రికల్ ఏఈ నాగులు మీరా, డాక్టర్ పంచూరి రామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని వరికొప్పలు వేసిన రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని కౌలు రైతులు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో తడి పొడిగా ఉన్న వరికొప్పలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు చేయడం జరిగిందని, ఈ క్రమంలో వరి పంట ఓదులు ఎండకపోవడం వల్ల వరికొప్పలు ధాన్యం రంగు మారిపోతుందని గుర్తు చేశారు. రోజు మరి అమర్తలూరు మండలంలో రైతులు మరి 100కి 70-80% కౌలు రైతులు వారు అందరూ కూడా
నిరుపేదలు ఎస్సీలు బీసీలు మరి 70% చేస్తున్నారు. వారందరూ మరి తుఫాను సందర్భంగా 3-4 రోజులకి అడావుడిగా కుప్పలేయటం జరిగింది. దీనికి ముందు 10 రోజుల కిందట వర్షంలో ఓతుతో కొంత తడవడం జరిగింది. అది కూడా హడావుడిగా కుప్పలేయటం, అది కూడా డిపార్ట్మెంట్ తుఫాను వస్తుంది కాబట్టి తొందరగా కుప్పలేయమని కూడా వాళ్ళు కూడా మెసేజ్లు పెట్టారు. మరి ఆ హడావుడిగా వేయటం వలన కుప్పలన్నీ కూడా లోన చాలా వరకు మరి తడిదానితోనే ఉన్నాయి. అట్లాగే కింద నీళ్లు మోకాళ్ళ లోతు పైగా మరి గత 4 సంవత్సరాల నుంచి మురికాలంలో బాగు చేయకపోవటం వల్ల నీళ్లు కూడా నిలవండాయి. మరి కింద పైనుంచి వర్షం రెండిటి వల్ల మరి వరిధాన్యం అంతా కూడా మరి పనికి రాకుండా పోయింది. కాబట్టి మేము ఈ పంటలు సంబంధించి కోత పోయిన వారికి మరి ఓదిన వారికి వేయటం సంతోషకరమే. వారితో పాటు వీరు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కాబట్టి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామాల కౌలు రైతులు ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కేంద్ర బృందం వస్తుందని చెప్తున్నారు కాబట్టి మీరు కేంద్ర బృందంతో చెప్పి మరి మీరు కుప్పల్లో ఇప్పుడే చూపిండి వారికి కుప్పలు లాగితే తెలుసుద్ది. ఆ ఒడ్డన్ని కూడా ఎర్రగా కందులెల్లి అయిపోయినాయి. కాబట్టి కేంద్ర బృందానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకునేట్టుగా చేసి ఎంఆర్ఓ గారు గాని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు గాని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలి. అట్లాగే ధాన్యం కొనుగోలు కూడా, ఎందుకంటే పూర్తిగా మరి ధాన్యం అంతా కూడా చెడిపోయింది కాబట్టి వాటిని కూడా కొనేట్టు చూడాలి. ఇప్పుడు కేంద్ర బృందం వచ్చింది కాబట్టి మీ అధికారులు పై అధికారులకు తెలియజేసి మా అందరికీ న్యాయం చేస్తారని ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం మీకు మెమోరాండం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ అధికారులందరూ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే అక్కడ ఉంది ఇంటూరు దగ్గర కుప్పలం వచ్చేసారా అక్కడ స్పాట్ సెలెక్ట్ రెండు స్పాట్లు సెలెక్ట్ చేశాము. ఒకటి ఇంటూరు స్పాట్, ఒకటేమో మీది గోవాడ స్పాట్. గోవాడ దగ్గర కుప్పల దగ్గరగా ఉన్నది లేదు, అక్కడ ఉంది. ఎక్కడైతే కుప్పే కదా. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.